ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అక్షయ్ అయితే అవనికి డబ్బులు ఇచ్చే ప్రవర్తన చూసి రాజేంద్రకి చాలా కోపం వస్తుంది. రేయ్, నీకు బుద్ధుందా? తను నీ భార్య. నీ ఆకలి తీర్చడానికి ఎంతో కష్టపడి భోజనం చేసి నువ్వు ఎట్లా తింటావని ఆలోచించి ఆరాధ్యతో పంపించింది. నువ్వు దానికి వెలకట్టి డబ్బులు ఇస్తావా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అక్షయ్ని తిడుతూ ఉంటాడు. అక్షయ్, చూడండి నాన్న, తనని నేను భార్య అనుకుంటేనే కదా తను చేసిన పనికి తనని ఎప్పుడూ వదిలించుకోవాలి. కానీ నా కూతురు కోసం తను ఏం చేసినా సరే మౌనంగా ఉండవలసి వస్తుంది. చూడండి నాన్న, దయచేసి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇక తను ఇచ్చిన డబ్బుల్ని అవని చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అవని అయితే ఆ డబ్బులు చూసి చాలా బాధపడుతుంది. ఇక రాజేంద్ర, చూసావమ్మా, వాడు నువ్వు చూపించే ప్రేమాభిమానాలకి వెలకడుతున్నాడు. అందుకే ఇదంతా వద్దని చెప్పాను. కానీ నువ్వు నా మాట వినకుండా ఇదిగో ఇప్పుడు కూడా వాడికి డిన్నర్ రెడీ చేసావు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే కోపంతో లోపలికి వెళ్ళిపోతాడు. అవని ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక ఉదయాన్నే సరే అవని ఇంకా మార్కెట్కి వెళ్తూ ఉంటుంది. అవని అలా వెళ్తూ ఉండగా కమల్ అవనికి ఎదురొస్తాడు. ఒక్కసారిగా కమల్ అవనిని చూసి చాలా సంతోషంగా, వదినా, ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడంతో, ఏం లేదు కన్నయ్య, ఇక్కడే మార్కెట్కి వెళ్తున్నాను, ఇంట్లో కాయగూరలు లేవు కదా అని చెప్పడంతో, ఓ అవునా వదిన, అయితే నేను కూడా మీతో పాటు అక్కడి దాకా వస్తాను అని చెప్పి ఇక కమల్ అయితే అవనితో కలిసి వెళుతూ ఉంటాడు. ఇక అవని అయితే కమల్తో మాట్లాడుతూ, కన్నయ్య, అంతా బాగానే ఉంది కదా ఇప్పుడు పల్లవి అని అంటుంటే ఇక కమల్ అయితే, వదినా, పల్లవిని ఎట్లా చూసుకోవాలో నాకు బాగా తెలుసు కదా, ఆ పల్లవికి ఎట్లా బుద్ధి చెప్పాలో కూడా నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటే ఒక్కసారిగా అవని, ఏం మాట్లాడుతున్నావు కన్నయ్య, పల్లవికి బుద్ధి చెప్పడం ఏంటి అని అంటుంటే, ఏమో వదిన, జరుగుతుందంతా చూస్తుంటే నాకెందుకో పల్లవి మీద కాస్త అనుమానంగా ఉంది. తనెప్పుడు ఇంట్లో ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటుంది. ఇంకా నీ గురించి అమ్మకి అన్నయ్యకి లేనిపోనివన్నీ చెప్తుంది. అందుకే ఇదంతా చూస్తుంటే పల్లవి హస్తమేమన్నా ఉందేమో అనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే ఇదంతా చేసింది పల్లవి అని తెలిస్తే తర్వాత దాని అంతు చూస్తాను అని చెప్పి ఇంకా కమల్ మాట్లాడుతుంటే ఒక్కసారిగా అవని కంగారు పడుతుంది. ఇదేంటి కమల్ ఇట్లా మాట్లాడుతున్నాడు? ఇక అవని తన మనసులో, కన్నయ్య ఏంటి ఇట్లా ఆలోచిస్తున్నాడు అవని గురించి? ఒకవేళ ఇదంతా పల్లవిని చేసిందన్న నిజం కన్నయ్యకి తెలిస్తే తర్వాత కన్నయ్య ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి ఇక అవని భయపడుతూ ఉండగా అనుకోకుండా ఆ రోజు అక్షయ్తో ఫేక్ సంతకాలు పెట్టించుకున్న ఆ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. వాళ్ళని చూసిన పల్లవి చాలా కంగారుగా వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళిద్దరినీ చూసిన కమల్ కూడా వాళ్ళని ఆపుతాడు. వదిన, వీళ్ళెవరు? వీళ్ళతో ఏం పనుంది వదిన? వీళ్ళని చూసి అంత కంగారు పడుతున్నావు అని అడగటంతో ఇక అవని అయితే వాళ్ళిద్దరినీ ఆపి, ఆ రోజు ఆయనతో ఫేక్ సంతకాలు పెట్టించుకుంది మీరే కదా, చెప్పండి. ఆ రోజు మీరు పెద్ద డీల్ ఉందని ఆయన్ని నమ్మించి మోసం చేసి సంతకాలు పెట్టించుకున్నారు. మీ వల్ల ఈరోజు మా కంపెనీ కొలాప్స్ అయ్యింది అని చెప్పి అవని అయితే వాళ్ళిద్దరిని నిలదీస్తుంది. ఒక్కసారిగా వాళ్ళిద్దరు కూడా, చూడండి మేడం, మేమేం చెయ్యలేదు, మేము మా బిజినెస్ డీల్ని మీతో కుదుర్చుకోవాలి అనుకున్నాం. కానీ ఉన్నట్టుండి మీ కంపెనీ దివాలా తీసింది. మీలాంటి కంపెనీతో డీల్ అనవసరమని మళ్ళీ మా ప్రాజెక్ట్ వెనక్కి తీసుకున్నాం, డీల్ని క్యాన్సిల్ చేశాం. అంతవరకే. మీరు అనవసరంగా ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా అని చెప్పి వాళ్ళైతే అవని మీద సీరియస్ అవుతుంటే ఒక్కసారిగా కమల్, ఏయ్, ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? వదిన చెప్పిందంటే ఖచ్చితంగా అది నిజమే అయ్యుండొచ్చు. మీ వల్లే అయితే మా కంపెనీ కొలాప్స్ అయ్యింది. మర్యాదగా మా కంపెనీ షేర్లన్నింటినీ బలవంతంగా అన్నయ్యతో సంతకాలు పెట్టించి లాక్కున్నారు కదా, మర్యాదగా మా షేర్లని వెనక్కిస్తారా లేదా అని చెప్పి ఇక కమల్ అయితే వాళ్ళిద్దరి మీద విరుచుకుపడతాడు. ఇక అదే టైంలో పార్వతి కూడా
అటునుంచి మార్కెట్కి వెళ్తూ జరిగిందంతా కూడా చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా పార్వతి అదంతా చూసి షాక్ అయిపోతుంది. ఇక పార్వతి చూస్తుండగానే అవని అయితే, చెప్పండి, ఆ రోజు ఆయనతో సంతకాలు పెట్టించుకున్న ఆ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? మా ఫైల్స్ మాకు ఇస్తారా లేదా? మీరు చేసిన పని వల్ల ఈరోజు కంపెనీ పోయింది, అలాగే ఆస్తులు కూడా పోయాయి. ఆయన ఆయన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాల్సిన దుస్థితి పట్టింది. మర్యాదగా మీరు ఆయన సంతకం పెట్టిన ఫైల్స్ వెనక్కిస్తారా లేదా అని చెప్పి అవని అయితే వాళ్ళతో గొడవ పడుతుంది. అలాగే కమల్ కూడా, రేయ్, మీకు మాటలతో చెప్తే అర్థం కాదురా, ఇప్పుడే మీకు మీ అంత తెలుస్తాను. పోలీసులే వచ్చి మీకు మర్యాదలు చేస్తారు, అప్పుడు కానీ మీరు నిజం చెప్పరు అని చెప్పి ఇక కమల్ అంటూ ఉంటే వాళ్ళిద్దరు కూడా భయపడి, మేడం వద్దు మేడం, పోలీసులకి చెప్పకండి, దయచేసి మమ్మల్ని పోలీసులకి అప్పగించకండి, మీకు ఆ ఫైల్ ఇస్తాం అని చెప్పి ఇక అందులో ఒక వ్యక్తి గబగబా పరిగెత్తుకుంటూ కారులో నుంచి ఫైల్ని తీసుకొచ్చి ఇక అవని చేతిలో పెడతాడు. మేడం, తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి, మేము ఇదంతా కావాలని చేయలేదు అని చెప్పి ఇక అతను అంటూ ఉంటే ఆ మాటలకి ఇక అవని అయితే ఒక్కసారిగా కమల్ని చూసి, అమ్మో, ఇప్పుడు ఇదంతా కూడా పల్లవి చక్రధర్ చేశారన్న నిజం కనుక కమల్కి తెలిస్తే ఖచ్చితంగా కమల్ పల్లవిని ప్రాణాలతో వదిలిపెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇక అవని ఆలోచిస్తూ ఉండగా అనుకోకుండా కమల్కి ఫోన్ మీద ఫోను వస్తూనే ఉంటుంది. కానీ వీళ్ళతో గొడవ పడటం వల్ల కమల్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక అవని అయితే, కన్నయ్య, నువ్వు ఫోన్లో మాట్లాడు, ఎవరో ఏం అవసరమో అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు అని అంటుంటే, వదిన, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు, పల్లవినే కాల్ చేస్తుంది అని చెప్పడంతో ఇక అవని, చూడు కమల్, ముందు పల్లవితో మాట్లాడు, తను ఏం చెప్తుందో విను, వెళ్ళు, వీళ్ళతో నేను మాట్లాడతాను అని చెప్పి ఇక అవని అయితే కమల్ని ఫోన్తో పక్కకి పంపిస్తుంది. ఇక అవని అయితే వాళ్ళిద్దరినీ ఇదంతా ఎవరు చేశారని నిలదీయడంతో వాళ్ళిద్దరూ, మేడం, ఇదంతా మేం కావాలని చేయలేదు, ఆ చక్రధర్ గారు అలాగే వాళ్ళ డాటర్ పల్లవి వాళ్ళిద్దరూ చేయమంటేనే చేశాం, డబ్బుకి ఆశపడి తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి మేడం, ఇంకెప్పుడు ఇట్లాంటి పొరపాట్లు చేయం, దయచేసి మమ్మల్ని వదిలేయండి, పిల్లలు గలవాళ్ళం, మేం కనుక పోలీస్ స్టేషన్లో కూర్చుంటే మా భార్య పిల్లలు రోడ్డున పడతారు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఇక అవనిని రిక్వెస్ట్ చేస్తారు. అవని అయితే వీళ్ళిద్దరిని పోలీసులకి అప్పగిస్తే తర్వాత పల్లవి పేరు కూడా బయటకు వస్తుంది. ఇక పల్లవి పేరు బయటకు వస్తే మా కుటుంబ గౌరవ మర్యాదలు నాశనమవుతాయి అని చెప్పి అవని ఆలోచించి, చూడండి, ఇదే మీకు ఫైనల్ వార్నింగ్, ఇంకొకసారి ఎప్పుడైనా ఇట్లా చేశారంటే ఊరుకునేది లేదు, వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పి అవని వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. జరిగిందంతా చూసిన పార్వతి అయితే చాలా షాక్ అవుతుంది. అలాగే తను అవని ఇందులో అవనిది ఎట్లాంటి తప్పు లేదని చెప్పి ఇక పార్వతి అయితే చాలా బాధపడుతూ అక్కడి నుంచి బాధగా ఇంటికి వెళ్తుంది. ఇక ఇంతలో కమల్, వదిన, ఏరి వీళ్ళు అని అడగడంతో, కన్నయ్య, వాళ్ళిదంతా డబ్బుల కోసమే చేశారు, వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకున్నారు అని అంటుంటే, అదేంటొదిన, నువ్వు వాళ్ళని అలా ఎలా వదిలేసావు, వాళ్ళని పోలీసులకి అప్పగించాలి కదా అని అంటుంటే, చూడు కన్నయ్య, వాళ్ళు ఇదంతా చేసింది డబ్బుల కోసమే కదా, ఇప్పుడు వాళ్ళని పోలీసులకి అప్పగిస్తే మనకేమొస్తుంది, మనకి రావాల్సిన ఆస్తులన్నీ మనకి వెనక్కొచ్చాయి, మళ్ళీ మన కంపెనీ షేర్లన్నీ వెనక్కొచ్చాయి, ఇక మనం వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ భార్య పిల్లల్ని రోడ్డుకి లాగడం ఎందుకు, ఒక్కసారి చూసాం కదా రోడ్డున పడితే ఎట్లాంటి దుస్థితి కలుగుతుందో, మళ్ళీ మరొకరికి అట్లాంటి ఇబ్బంది ఎందుకు పెట్టడం అని చెప్పి ఇక అవని మాట్లాడడంతో, కమల్, వదిన, నీదెంత మంచి మనసు, కానీ నిన్ను ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి ఇక కమల్ అయితే అవనితో అంటూ ఉంటాడు. ఇక అవని అయితే, కన్నయ్య, ఇప్పుడే వెళ్ళి మీ అన్నయ్యకి ఈ ఫైల్ని ఇవ్వాలి, ఆయన సంతోషాన్ని ఆయన మొహంలో చూడాలి అని చెప్పి ఇక అవని కమల్ని తీసుకుని ఇంటికైతే వెళ్తుంది. అప్పటికే ఇంటికి వచ్చిన పార్వతి కూర్చుని జరిగిందంతా తలుచుకుని చాలా బాధపడుతుంది. గతంలో పల్లవి అవని గురించి చెప్తున్న ప్రతి తప్పుని కూడా పార్వతి గుర్తు చేసుకుని తనలో తను కుమిలిపోతుంది. అయ్యో భగవంతుడా, ఎంత తప్పు చేశాను, దేవత లాంటి నా కోడల్ని నిందించాను,
తప్పు చేసిన మనిషిని పక్కన పెట్టుకున్నాను. తను చెయ్యని తప్పుకి నా కోడలికి ఎన్నో శిక్షలు వేశాను. చివరికి నా కొడుకు నుంచి నా కోడల్ని విడగొట్టాలని చూశాను. ఇదంతా కూడా తెలియకుండానే నా కోడలి మనసుని బాధ పెట్టాను. ఇప్పుడే నా కోడలికి క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఇక పార్వతి అయితే తన మనసులో అనుకుంటుంది. ఇంతలో ఇంటికి వచ్చిన అక్షయ్ బయట ఆటోలోంచి దిగి అతనికి డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఇంతలో కమల్ అనయ్య అనయ్య అని చెప్పి రోడ్డు మీదే పిలవడంతో ఇక కమల్ని చూసిన అక్షయ్ ఒక్కసారిగా ఇక కమల్ అయితే అనయ్య ఆ రోజు మన కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోవడానికి, మన కంపెనీ షేర్లు అలాగే మన ఆస్తి మొత్తం లాక్కోవడానికి కారణమైన వాళ్ళు దొరికారన్నయ్య. వాళ్ళని పట్టుకొని 4 తగిలిస్తే దెబ్బకి మన కంపెనీ షేర్లన్నీ వెనక్కిచ్చేశారు. ఇదిగో అన్నయ్య, ఇదిగో ఆ ఫైల్ అని చెప్పి ఇక కమల్ అయితే ఆ ఫైల్ని అక్షయ్ చేతికిస్తాడు. ఇక అవని అయితే అవునండి, వాళ్ళు మనల్ని మోసం చేశారు. వాళ్ళ మోసాలన్నీ బయట పెడతామనేసరికి భయపడి ఫైల్ని వెనక్కిచ్చేశారు అని అంటుంటే, ఓ మరొక కొత్త నాటకమా? అంటే నీ వల్లే మళ్ళీ ఆస్తులన్నీ వెనక్కొచ్చాయి కాబట్టి ఇప్పుడు నిన్ను క్షమించేసి మేం దగ్గరికి తీసుకోవాలి అంతే కదా. చూడు, ఇదంతా చూస్తుంటే నువ్వు మరొక కొత్త నాటకాన్ని మొదలుపెట్టినట్టు అనిపిస్తుంది. ఆ ఫేక్ కంపెనీ వాళ్ళని నువ్వే పంపించి వాళ్ళతో ఈ సంతకాలు పెట్టించుకొని మళ్ళీ ఆస్తులన్నింటినీ నువ్వే కాపాడినట్టు నా దగ్గర గొప్పలు పోవడానికే కదా ఇదంతా చేసింది. ఛీ, నీలాంటి ఆడదాన్ని ఇంతవరకు ఎక్కడా చూడలేదు. అసలు నిన్ను నేను పెళ్లి చేసుకుని ఎంత పెద్ద తప్పు చేశానో నాకిప్పుడే అర్థమవుతుంది. నీ వల్ల మా అమ్మ బామ్మ రోడ్డున పడ్డారు. చివరికి ఇట్లాంటి పరిస్థితికి దిగజారిపోయాం. ఇంకా నీకు మా మీద పగ చల్లారలేదా? కోపం తీరలేదా? ఎందుకే మమ్మల్ని ఇలా హింసిస్తున్నావు అని చెప్పి అక్షయ్ అయితే అవనిని తిడుతూ ఇక తట్టుకోలేక అవని మీద చెయ్యెత్తుతాడు. ఇక పార్వతి అక్షయ్ అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూస్తాడు. ఇక పార్వతి అయితే, రేయ్ అక్షయ్, తప్పు చేస్తున్నావు, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని అంటుంటే, అమ్మా ఏంటమ్మా, ఈ అవని ఆస్తులు మళ్ళీ వెనక్కొచ్చాయని చెప్పగానే నువ్వు నిజంగానే తనని నమ్మేశావా? తనని నమ్మి ఇప్పుడు నన్ను తప్పు పడుతున్నావా? అమ్మా, ఈ అవని గురించి నీకు సరిగా తెలీదు అని అంటుంటే, అవును, నాకు సరిగా తెలియకే ఎన్ని రోజులు దేవత లాంటి కోడల్ని దయ్యం అనుకున్నాను. దయ్యం లాంటి కోడల్ని దేవత అని నమ్మాను. ఆ పల్లవి చెప్పిన మాటలన్నింటినీ గుడ్డిగా నమ్మి నా కోడల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాను. నాన్న మాటలు అన్నాను. నలుగురిలోనూ తనని అవమానించాను. కానీ ఏ రోజు కూడా పల్లెత్తి మాట కూడా అనలేదు. అట్లాంటి నా కోడల్ని ఈరోజు నువ్వు కొట్టాలని చూస్తున్నావు. ఏం చేసిందిరా నా కోడలు? తను చెయ్యని తప్పుకి శిక్షని అనుభవిస్తుంది. అందరితోనూ నిందలు పడుతుంది. ఇంకా ఈ మంచితనాన్ని ఎందుకమ్మా? ఎందుకు? ఇప్పటికైనా నోరు విప్పి ఈ తప్పులన్నింటికీ కారణం ఆ పల్లవిని అని చెప్పవేంటమ్మా అని అనడంతో ఒక్కసారిగా కమల్ షాక్ అయిపోతాడు. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? దీనికి కారణం పల్లవి కాదు, పల్లవి కానే కాదు. మీరు పొరపాటు పడుతున్నారు. కాస్త నేను చెప్పేది వినండి అత్తయ్య అని అంటుంటే, అమ్మా ఏం చెప్తున్నావు? దీన్నంతటికీ కారణం ఆ పల్లవిన, నిజం చెప్పమ్మా అని చెప్పి కమల్ అంటుంటే ఇక పక్కన ఉన్న అవని, కన్నయ్య చూడు, నువ్వు అత్తయ్య మాటలు పట్టించుకోకు. అత్తయ్య పెద్దవాళ్ళు, తెలిసి తెలియక పొరపాటు పడుతున్నారు. నువ్వు కూడా అట్లాగే ఆలోచించకు. చూడు, ఇందులో పల్లవి తప్పేమీ లేదు. ఇందులో ఎంతో కొంత తప్పు నాదే ఉంది. ఆయన కళ్ళ ముందు కనిపించేలా తిరుగుతూ ఆయన మనసుని మరింత బాధ పెట్టాను. ఆవేశంలో ఆయన ఆ ఫైల్ని చదవకుండానే అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసేశారు. అంతే, ఇంతకు మించి ఇంకేం లేదు. ప్లీజ్ కన్నయ్య, నేను చెప్పేది కాస్త విను. ఇదిగో ఈ ఆవేశమే వద్దు అని చెప్పి ఇక అవని అయితే కమల్ని ఆపాలని ప్రయత్నిస్తుంది. కమల్ అయితే ఎవరు ఆపినా సరే ఆగకుండా చాలా ఆవేశంగా ఇక ఇంటికి బయలుదేరతాడు. ఇదంతా చూసిన అవని, అయ్యో అత్తయ్య ఎంత పని చేశారు. ఎన్ని రోజులు పల్లవి ఎన్ని తప్పులు చేసినా నిజాన్ని బయట పెట్టకపోవడానికి కారణం ఇదే. కమల్
ఆవేశంలో ఇప్పుడు పల్లవిని ఏం చేస్తాడో ఏంటో. ఏమండి, త్వరగా మనం ఇంటికి వెళ్ళాలండి అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్ని అడుగుతుంటుంది. అక్షయ్ కూడా అవని బాధని చూసి ఇక అవనిని తీసుకుని ఇంటికైతే బయలుదేరతాడు. అప్పటికే కమల్ ఇంటికి వెళ్ళి పల్లవిని గదిలో నుంచి జుట్టు పట్టుకుని బరబరా ఏడ్చుకొస్తాడు. పల్లవికి ఏమీ అర్థం కాదు. బావా, వదులు బావా, ఏం చేస్తున్నావు, అసలు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నావు బావా, ఏంటి బావా ఇదంతా అని చెప్పి పల్లవి అయితే ఇక కమల్ని ఆపాలని ప్రయత్నిస్తుంది. కమల్ అయితే, ఓసై, ఎన్ని రోజులు నువ్వు చేసిన తప్పులన్నింటికీ మా వదిన బలయింది, కానీ నువ్వు మాత్రం హాయిగా మహారాణిలాగా దర్జాగా ఏసీ వేసుకుని మంచం మీద పడుకుని సాంగ్స్ వింటున్నావా? నేను ఈరోజు విడిచిపెట్టేదే లేదు. ఎన్ని తప్పులు చేసావు, ఎన్ని మోసాలు చేసావు, చివరికి ఇంట్లో మా అమ్మ, బామ్మ, అన్నయ్య ముగ్గురు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసావు. నేను ఈరోజు వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఇంకా కమల్ అయితే పల్లవిని వెంట పెట్టి కొడుతుంటాడు. ఒక్కసారిగా పల్లవి ఇక అప్పుడే వచ్చిన పార్వతి వెనకమాల వెళ్ళి దాక్కుంటుంది. ఇక పార్వతి అయితే, ఛీ, నన్ను ముట్టుకోకు పాపాత్మురాలా, నువ్వు చెప్పినవన్నీ నిజమని నమ్మి దేవతలాంటి నా కోడల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాను. తనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నిందించాను. ఇంకా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావే? రే కమల్, ఈరోజు దీన్ని వదిలిపెట్టకు అని చెప్పి ఇక పార్వతి అంటుంటే, అయ్యో అత్తయ్య, ఏంటత్తయ్య, పెద్దవాళ్ళు, మీరు నచ్చ చెప్పాల్సింది పోయి కమల్ని ఇంకాస్త రెచ్చగొడుతున్నారు. ఏవండి, కన్నయ్యని కాస్త ఆపండి అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్తో చెప్తుంటే, చూడు అవని, ఎన్ని రోజులు చెయ్యని తప్పుకి చాలా బాధలు పడ్డావు. ఇప్పటికైనా నువ్వు ఏ తప్పు చెయ్యలేదని అమ్మ తెలుసుకుంది. లేకపోతే ఇప్పుడు కూడా నిజం చెప్పావు కదా. ఇన్ని తప్పులకి కారణమైన వ్యక్తికి శిక్ష పడాల్సిందే అని చెప్పి ఇక అక్షయ్ కూడా అనడంతో ఆ మాటలకి అక్కడే ఉన్న శ్రీకర్, వదిన, ఎందుకు వదినా బాధపడుతున్నావు? ఇలా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. ఇట్లాంటి ఆడదానికి శిక్ష పడాల్సిందే అని చెప్పి ఇక శ్రీకర్ కూడా మాట్లాడతాడు. శ్రీకర్ అయితే పనిలో పనిగా ఈ పల్లవితో పాటు ఇదిగో ఇక్కడున్న నా పెళ్ళానికి కూడా శిక్ష పడాల్సిందే అని చెప్పి ఇక శ్రీకర్ అయితే శ్రేయ చెంప పగల కొడతాడు. ఒక్కసారిగా శ్రీ, నేనేం చేశాను? ఈ పల్లవి చెప్పింది నిజమని నమ్మి గుడ్డిగా అత్తయ్యకి, అవని అక్కకి వ్యతిరేకంగా మాట్లాడాను. కానీ తను చేసినవన్నీ తప్పులని ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను. ఇకపై ఇంకెప్పుడు ఇట్లాంటి పొరపాట్లు చెయ్యను. నన్ను క్షమించండి అని చెప్పి ఇక శ్రేయ అయితే వాళ్ళకి క్షమాపణలు చెప్తుంది. పల్లవి మాత్రం, అవని అక్క, దయచేసి నన్ను కాపాడు, నువ్వే కాపాడాలి ప్లీజ్ అక్క. ఈరోజు కమల్ బావ నన్ను చంపేస్తాడు. నేను తప్పు చేశానని ఒప్పుకుంటాను. అందుకు నీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి నన్ను కాపాడు అని చెప్పి ఇక పల్లవి అయితే అవనిని ప్రాధేయపడుతుంది. ఇంతలో కమల్, నువ్వు మా వదిన కాళ్ళు పట్టుకున్నా సరే నువ్వు చేసిన తప్పులకి నీకు క్షమాపణ అనేది దొరకదు. చూడు, ఈరోజు నిన్ను చంపే తీరుతాను అని చెప్పి ఇక కమల్ అయితే అక్కడే కిచెన్లో ఉన్న ఒక చాకుని తీసుకొచ్చి పల్లవి మీదకి వెళ్తూ ఉంటాడు. ఇంకా అవని అయితే, కన్నయ్య ఆగు కన్నయ్య, ఏంటి ఆవేశం, ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా, ఆగు అని చెప్పి ఇక అవని అయితే కమల్ని ఆపాలని ప్రయత్నిస్తుంది. కానీ కమల్ మాత్రం చాలా కోపంగా ఉండడం వల్ల ఎవరు ఆపినా సరే ఆగకుండా ఇక పల్లవి మీద విరుచుకుపడతాడు. అలాగే పల్లవిని చంపేస్తానని చెప్పి పల్లవి మీదకి వెళ్తూ ఉంటాడు. ఇక అవని తట్టుకోలేక కమల్ చంప చల్లు మనిపిస్తుంది. అలాగే కమల్ చేతిలో ఉన్న కత్తిని తీసుకుంటుంది. కన్నయ్య, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? కట్టుకున్న భార్యని చంపేస్తావా చెప్పు అని చెప్పి ఇక అవని అయితే కమల్ని నిలదీస్తుంటే, కమల్, వదిన అదేం చేసిందో నీకు తెలీదా? అది నీ మీద ఎన్నో తప్పులు వేసింది, అలాగే ఎంతో అవమానించింది, చివరికి కుటుంబాన్ని ముక్కలు చేసింది. ఎన్ని తప్పులు చేసినా దాన్ని నువ్వు ఒక్క మాట కూడా అవనట్లేదు. పైగా దానికి శిక్ష వేస్తున్నా నన్ను కొడుతున్నావు అని అంటుంటే, అవును, నీదే తప్పు. తను తప్పులు చేసింది. తప్పులు చేసిన వ్యక్తికి అది తప్పని తనకి తెలిసేలా చేయాలి. అలాగే మరొకసారి ఆ తప్పుని చెయ్యకుండా చూసుకోవాలి. అంతేగాని నువ్విలా తనని చంపేస్తాను, పొడి చేస్తాను అంటూ జైలుకి వెళ్తావా?
అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పి ఇక అవని అయితే కమల్ని కసురుకుంటుంది. ఇక కమల్, సరే వదిన, నువ్వేం చెప్తే అదే వింటాను, కానీ ఇట్లాంటి క్రిమినల్ బ్రెయిన్ ఉన్న ఆడది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అనడంతో ఇక పార్వతి కూడా, అవును, తప్పుల మీద తప్పులు చేసిన ఇట్లాంటి మనిషి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దేవత లాంటి నా కోడల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టేలా చేసింది. నా చేతులతో నా కోడల్ని మెడ పట్టుకుని గెంటిచ్చింది. ఇట్లాంటి దాన్ని వదిలిపెట్టను అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవి మెడ పట్టుకుని బరబర బయటికి తీసుకెళ్తుంది. ఇక పల్లవి అయితే, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నేను చెప్పేది వినండి అత్తయ్య, నేను తెలియక తప్పు చేశాను, ఇంత దూరం వస్తుందని ఊహించలేకపోయాను, నన్ను క్షమించటది అత్తయ్య అని చెప్పి ఇక పల్లవి అయితే ఆ పార్వతి కాళ్ళు పట్టుకుంటుంది. అవన్నీ క్షమాపణలు అడుగుతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో